నంద్యాలలో గత 24వ తారీఖు సాయంకాల సమయంలో నంద్యాల బస్టాండ్ సమీపంలో జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసిన విషయం విదితమే. ఈ విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నిందితులు పారిపోయి ఉండగా వారిని వెంబడించి పట్టుకొని కస్టడీలోకి తీసుకోవడం జరిగినదని పోలీసు అధికారులు తెలియజేశారు. నిందితులు ఉపయోగించిన కత్తులను, బండరారులను, బైకును స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. పేటకు చెందిన కొంతమంది వ్యక్తులు కలిసి ఈ అదే ఏరియాకి చెందినటువంటి పశుపతి అనే పర్సన్ని కత్తులతో పొడిచి రాళ్లతో కొట్టి ఇంజురీస్ కలగజేశారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే పశుపతితో కంప్లైంట్ తీసుకొని ఒక 9 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, అటెంప్ట్ మర్డర్ కింద. దానిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ముద్దాయిలు సురసుర సురేష్ అలియాస్ మారి, తర్వాత సురసుర చరణ్, తర్వాత ఆకాష్ అండ్ చరణ్, వాళ్ళతో పాటు ఇంకొక 4 జువెనల్స్ ఉన్నారు. మొత్తం 8 మందిని ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుండి నేరానికి ఉపయోగించిన 2 కత్తుల్ని, స్టోన్స్ని, వాళ్ళు పారిపోవడానికి ఉపయోగించిన బైక్ని అన్నింటినీ సీజ్ చేసి రిమాండ్కు తరలిస్తున్నాము. ఇంకొక అక్యూజ్డ్ పెండింగ్ ఉన్నాడు, అతన్ని కూడా తొందరలో పడుకుంటాం. థ్యాంక్ యూ. గొడవ ఎందుకు వచ్చింది సార్? ఈ అక్యూజ్డ్ అండ్ కంప్లైంట్స్కి ఈ పాత గొడవలు ఉన్నాయి. దాన్ని మనసులో పెట్టుకొని ఆ రోజు జరిగిన ఫోన్లో సంభాషణలో ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం వల్ల బస్టాండ్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. గంజాయి కిట్లతో వాళ్ళ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ యూరిన్ టెస్ట్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఎవరు కూడా గంజాయి కన్జ్యూమ్ చేయలేదు. గతంలో ఏమన్నా నేర్చేది వీళ్ళలో మారి అనే పర్సన్ మీద ఒక చిన్న సింపుల్ హార్ట్ కేసు ఉంది. మిగతా వాళ్ళ మీద అయితే ఎటువంటి కేసు ఉంది. విద్యార్థులు ఎవరు అందరూ కూడా డైలీ వేజ్ వర్కర్స్. ముందే పెట్టాల్సింది, నేను పట్టుకున్నా అనుకున్నా, బట్ Avengers